మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోలో అయితే మీషో ప్రొడక్ట్స్ పెట్టాను కదండి, దాంట్లో బ్రెడ్ బేక్ చేసుకునే ట్రే కూడా పెట్టాను కదా. అంటే మా హస్బెండ్ అయితే ఒక సామెత వదులుతారనమాట, గుర్రం నాడ దొరికిందని గుర్రం కొనుక్కుంటామా అన్నట్టు బ్రెడ్ ట్రే కొన్నానని బ్రెడ్ చేద్దామని ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్గా అది ఆపోజిట్ అనమాట. నేను చెప్పాను కదా, కొన్ని రోజుల నుంచి ఎందుకనో నాకు కేక్స్ కానీ లేదా స్వీట్స్ కానీ ఇలా బేక్ చేయడం ఇష్టం, అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకనో సడన్గా వంటలక్కలాగా అయిపోయాను అనమాట. అందుకని చెప్పి ఇది యూట్యూబ్లో సెర్చ్ చేసిందే, కాకపోతే మనకి ఎలా ఈజీగా ఉంటుందో దాంట్లో మోడిఫికేషన్స్ చేసుకొని ఈస్ట్ కూడా తెప్పించుకొని పాలు, ఈస్ట్, షుగరు పక్కన పెట్టి ఒక 50 మినిట్స్ మైదా పిండితోనే చేస్తున్నాను ఫస్ట్. తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్స్ నేర్చుకోవచ్చులే అని చెప్పి మైదా పిండి పెట్టేసి దాదాపు ఒక 40 మినిట్స్ నాననిచ్చిన తర్వాత ఇలా చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 40 to 1 అవర్ అనేది ఆ ట్రేలో పెట్టి వదిలేసేయాలని నేను చూశాను అనమాట. చూసిన దాన్ని బట్టి నేను యాజ్ టీజ్గా చేశాను. అయితే ఎట్లా అటర్ ఫ్లాప్ అయిందంటే, నేను ఫస్ట్ టైం కేక్ చేసినప్పుడు కూడా ఇంత ఫ్లాప్ అసలు అవ్వలేదన్నమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాను. అనవసరంగా ట్రే పెట్టాను, 100 రూపీస్ వేస్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఆ 50 రూపీస్ పెడితే మనకి బయటే బ్రెడ్ ప్యాకెట్స్ వస్తాయి కదా. కాకపోతే పిల్లలకి పెట్టేది మనం హెల్తీగా ఉండాలనో లేదా మనకు కూడా అలా వంట నేర్చుకున్నట్టు అవుతుందనో ఒక చిన్న ఇంట్రెస్ట్ అనమాట. ఇంతకీ ఆ ట్రే కొన్నానే కానీ దానికి సంబంధించిన కుక్కర్ నాకు లేకపోతే ఇలా కడాయి పెట్టాను అనమాట. ఇది ఈరోజు రాలేదు కదా అని చెప్పి నేను వదిలేదు. తర్వాత దాంట్లో కొన్ని చేంజెస్ చేసుకొని సేమ్ ప్రాసెసే కానీ బేకింగ్ ప్రాసెసే మార్చాను అనమాట. నేను ఆ రోజు నా దగ్గర బటర్ పేపర్స్ లేవు అందుకని చెప్పి వేయలేదు. ఆ తర్వాత ఇంట్లో ఉండే చైతన్వి ఓల్డ్ బుక్స్వి న్యూ, అంటే ఇప్పుడు దాకా వాడని డ్రాయింగ్ బుక్స్ అసలు ఉన్నాయన్నమాట న్యూగానే. దాంట్లో ఒక పేపర్తో నేను ఆయిల్ అంతా గ్రీస్ చేసేసి బటర్ పేపర్ లాగా దాన్ని యూజ్ చేశాను. ఇంకా ఎక్కువ టైం నానబెట్టాను అనమాట. సెకండ్ డే చేసిన బ్రెడ్ అయితే ఇలా వచ్చింది. ఫైనల్గా ఆ ట్రే కొన్నందుకు నేను దానికి న్యాయం చేశాను అనిపించింది. నెక్స్ట్ ఇంకా హెల్దీ వేలో ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. మీరు ఎప్పుడైనా ఇలా మనకి రాని వంట ఎప్పుడైనా ట్రై చేసి ఫెయిల్ అయ్యారా లేదా, దాన్ని మళ్ళీ సక్సెస్ అయ్యారా లేదా కూడా ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే బ్రెడ్ని సక్సెస్ అయ్యాను అనమాట. ఫైనల్గా ఆ రోజు అక్క కూడా వచ్చింది, ఎందుకనో అక్క కూడా టేస్ట్ చేసింది, బాగుంది అనిపించింది, బాగుంది అని చెప్పింది. ముందు రోజులానే ఫెయిల్ అయి ఉన్నట్టయితే అక్క ముందు ఇంకా పెద్ద ఇన్సల్ట్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అసలే నా వంటలంటే అక్కకు కూడా ఇష్టం అని చెప్పాను కదా. ఇంకా అక్క నన్ను మామూలుగా వాడుకునేవాళ్ళు కాదు. కరెక్ట్గా రివ్యూ బాగా తీలైపోయినాక అడవడిగా వెళ్ళిపోయింది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.